హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనొచ్చిన ఈ దేవస్థానం పేరు వచ్చి శ్రీ ముక్కలింగేశ్వర స్వామి దేవస్థానానికైతే వచ్చేసానండి. ఈ ముక్కలింగేశ్వర స్వామి దేవస్థానం శ్రీకాకుళంకి 48 కిలోమీటర్ల దూరంలో ఉందండి. గంగలో స్నానం, శ్రీశైలంలో శిబిరం, శ్రీ ముక్కలింగేశ్వర స్వామి ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందని పెద్దల నమ్మకం అండి. అలాగే నేను చూపిస్తున్న ఈ రూట్లో నాగవల్లి నది అయితే ఉందంటండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, కొట్లు అయితే మనకు అందుబాటులో ఉన్నాయండి. కొబ్బరికాయలు దొరికే స్థలాలు ఏదైనా వీడియో తీశాను. ఒక్కసారి శ్రీకాకుళం వస్తే కంపల్సరీ ఈ దేవస్థానానికి అయితే వెళ్ళండి. ఎంతో చరిత్ర చెందిన ఈ దేవస్థానానికి మేమైతే వచ్చాము. ముందుగా మనము దర్శించుకోవడానికి వెళ్దాం పదండి. నందీశ్వరుడండి. గోపురాలు అయితే ఎత్తులో బాగా కట్టారండి. చాలా బాగుంది. నేనైతే లోపలికి వెళ్దాం పదండి. నాతో పాటు ఆ ముక్కలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ ముక్కలింగేశ్వర స్వామిని దర్శించుకుందాం. నాతో పాటు రండి ఒక్కసారి. ఇదేనండి ద్వారము లోపలికైతే. నేనైతే శిల్పకళను చూసి చాలా ఆనందంగా ఉందండి. నేను ఎప్పుడూ చూడలేదు. ఇంత బాగా ఉంది లోపల బయట కూడా. చూడండి ఎంత బాగుందో. శ్రీ ముక్కలింగేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారని అయితే ఇక్కడ చెప్తున్నారండి. శ్రీ ముక్కలింగేశ్వర స్వామి దర్శనం చాలా మంచిదని అయితే ఒక్కసారి దర్శించుకోండి. అలాగే ఇక్కడ కోరికలు తీర్చే గోళం కూడా ఉందంటండి. శ్రీ ముక్కలింగేశ్వర స్వామి దర్శనం మీ అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గోపురం చూస్తున్నారా ఎంత ఎత్తులో అయితే ఉందో. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి రండి, శ్రీకాకుళం వస్తే కంపల్సరీ శ్రీ ముక్కలింగేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోండి. ఇక్కడ గర్భగుడి కాకుండా మనకి 8 లింగాలైతే గోపురాలు ఉన్నాయంటండి. అలాగే గర్భగుడి మనకి లింగాలతో పాటు గర్భగుడి సైడు 8 లింగాలైతే ప్రతిష్ఠించారని అయితే చెప్తున్నారండి. యోమేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, అగ్నీశ్వరుడు అలాగే ఇక్కడ మనకైతే ఉంటారంటండి. ఇదిగోండి యోమేశ్వర స్వామి ఈయన. ఎంత బాగుంటుందో చూడండి దేవాలయం అయితే. నాకైతే బాగా నచ్చిందండి. గోపురాలు ఎత్తులో అయితే ఉన్నాయి. మీ అందరూ చూస్తారని అయితే వీడియో తీస్తున్నానండి నేను. చూడండి ఎంత ఎత్తులో ఉన్నాయో గోపురాలు. ఇదైతే మీలో అందరూ చూసే ఉంటారు, కానీ చూడలేని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నానండి. శిల్పకళతో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో గోపురాలు అయితే. ఓకేనండి. దేవతలే వచ్చి ప్రతిష్ఠించారని అయితే చెప్తున్నారండి ఈ లింగాలు. అలాగే శ్రీ వారాహి పార్వతీ అమ్మవారి దేవస్థానం అయితే ఉందండి. ఈ వారాహి పార్వతీ అమ్మవారు చూడండి సప్తమాతృకలకు ఒక్కరంటండి ఈ అమ్మవారైతే. అమ్మవారి దర్శనం చేసుకుందాం పదండి. ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి ఇక్కడ మనకి గోపురాలు మనకి ఎంత చక్కగా ఉన్నాయో. దుండి గణపతి, చింతామణి గణపతి ఉన్నారంటండి. అలాగే ఈయన దుండి గణపతి అంటండి. చూడండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా. అలాగే ఎంతో చరిత్ర చెందిన ఈ దేవస్థానంలో గోళం విశేషాలు ఏమిటో కూడా నేను చెప్తానండి. గోళం ఏంటంటున్నారా, మనకి కోరికలు తీర్చే గోళం అని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారండి. ఈ గోళం సంగతి ఏమి అనగా, ఇక్కడ మనకి కుమ్మరి అనే ఆయన వచ్చి స్వామివారిని దర్శించుకున్నారంటండి. ఆయనకంటండి 8 మంది భార్యలతో ఉంటారంట. ఆయనకి సంతానం ఒకటే లేదంటని, ధనముతో కూడినది అన్ని సౌకర్యాలు ఉన్నాయంట. అయితే ఆ స్వామిని దర్శించుకొని, స్వామి నాకు సంతానము కలిగిస్తే నీకు గోళం నిండా పాలు చేసి గోళం తెస్తానని అయితే దండం పెట్టుకున్నారంటండి కుమ్మరి. ఆయన వెళ్ళిన పిదప ఆయనకి సంతానం అయితే కలిగిందంటండి. ఆయన కోరిక తీర్చారని చెప్పి గోళాన్ని అయితే చేసుకొని పాలు తెచ్చి గోళాన్ని తీసుకొని వచ్చారంటండి. అయితే ఏమైందనగా గోపురం లోపలికైతే ద్వారము లోపలికి గోళం అయితే వెళ్ళడం లేదంటండి. ద్వారము చిన్నదిగాను గోపురం లోపలికి
గోళం పెద్దదిగాను ద్వారము చిన్నదిగా గోళం పెద్దదిగా అవడం వలన ఆ స్వామి ఏంటి నా కోరిక తీర్చారు కానీ నేను లోపలికి తీసుకురావడానికి నేను చెయ్యలేకపోతున్నానని చెప్పి ఆ కుమ్మరి చాలా కోపంతో అక్కడే ద్వారము దగ్గర వదిలేసి బిడ్డను గోళాన్ని వదిలి వెళ్ళారని అయితే ఇక్కడ చెప్తున్నారండి. ఆ రాత్రి వేళలో తుఫాను గాలి అన్నీ రావడంతో ఉదయాన్నే పంతులు గారు రావడం, గోళం లోపల ఉండడము, బిడ్డకు నవ్వుతూ పక్కనే ఉన్నారంటండి. ఇక్కడ నాకైతే పంతులు గారు చెప్పిన పిదప నేను మీకు చెప్పాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు కూడా వెళ్ళి చరిత్ర ఏమిటో తెలుసుకోండి. ఓకేనండి. నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.